నీట్ యూజీ ఎంట్రన్స్ 2024 పరీక్ష పేపర్ లీక్ అయినట్లుగా ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఇక జాతీయ స్థాయిలో వైద్య విద్యా ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్లోనే ఇలాంటి అక్రమాలు జరగడం ఏంటని కేంద్రం పైన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరి పరీక్షకు ఒక్కరోజు ముందుగానే పేపర్ లీక్ అయినందున వాదనలు వినిపిస్తున్నాయి. నీట్ను రద్దు చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. నీటిలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వస్తున్న ఆరోపణలలో నిగ్గు తేల్చేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఇక నీట్ అవకతవకలపైన నేడు కేసు నమోదు చేసింది కేంద్ర ఉన్నత విద్యాశాఖ. ఇక విద్యా మంత్రిత్వ శాఖల లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగా సిబిఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక ఫిర్యాదుదారులు పేర్కొన్న ఆరోపణలను ఎఫ్ఐఆర్లో పొందుపరచామని, వాటి ఆధారంగానే దర్యాప్తు చేస్తామని వివరించింది. ఇక నీట్ యూజీ ఎంట్రన్స్ 2024 పరీక్ష ఈ పేపర్ లీక్ అయినట్టుగా ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా దుమారాలు రేగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందజేస్తారు. అరవింద్, శిరీష, వివాదాస్పదంగా మారినటువంటి నీట్ యూజీ పరీక్షకు సంబంధించినటువంటి అంశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సిబిఐ కేసు బుక్ చేసింది. సిబిఐ కేసు బుక్ చేయడంతో మొదలైనటువంటి ఈ అంశం మరిన్ని మలుపులు జరగబోతుంది అనేది క్లియర్. అదే సందర్భంలో నీటికి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోంది. మిగతా హైకోర్టుల్లో ఉన్నటువంటి కేసుని కూడా సుప్రీంకోర్టు కలిపి విచారణ జరిగేటువంటి పిటిషన్ కూడా దాఖలైంది కాబట్టి దానికి సంబంధించిన అంశం కూడా ముందుకు వస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, నీటికి సంబంధించినటువంటి వివాదంలో అత్యంత కీలకమైనటువంటి అంశం నీట్ పేపర్ లీక్ అవ్వలేదు అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. అదే సందర్భంలో నీట్ పేపర్ కి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి కొన్ని అనుమానాలు, ఒకటే సెంటర్ లో 7గురికి 720 రావటం నుంచి మొదలు పెడితే రకరకాల అనుమానాలు ఎత్తుకు తిరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీక్ కి సంబంధించినటువంటి అంశాన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేయడం ద్వారా ఈ కేసులో ఒక ముందడుగు పడిందని చెప్పాలి. అది కూడా సిబిఐ బుక్ చేయడం ద్వారా ముందడుగు పడిందని చెప్పాలి. శిరీష, అంటే ఇప్పుడు సిబిఐ కేసు తీసుకున్నందున దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ మళ్ళీ ఖరారయ్యే అవకాశం ఏమైనా కనబడుతోందా? అంటే ప్రస్తుతానికి నీట్ పరీక్ష రద్దు విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి పాత షెడ్యూల్ ప్రకారమే కౌన్సిలింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ దేశవ్యాప్తంగా వస్తున్న ఆరోపణలు, అదే సందర్భంలో నీట్ పరీక్షతో పాటు యూజీసీ నెట్ పరీక్ష కూడా వివాదంగా పరీక్షని రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చర్చ అయితే మరొక అంటే అరవింద్, ఒక పక్క నీట్ పరీక్ష రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీరు అంటున్నారు. కానీ ఒక పక్క బాధితులైతే ఒప్పేసుకున్నారు, మేము ప్రశ్నపత్రాన్ని లీక్ చేశాము, ఒక ప్రశ్నపత్రానికి గానుగా మేము ఇన్ని లక్షలు డిమాండ్ చేశాము, వీళ్ళకి సంబంధించి ఎగ్జామ్ సెంటర్కి వెళ్లే ముందు కూడా మేము వాళ్ళని ఏ విధంగా ఎగ్జామ్ సెంటర్ హాల్కి వెళ్ళాలి అనేది, వాళ్ళని ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ చేయించాలని కూడా బాధితులు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. బాధితులు కాదు శిరీష, చిన్న కరెక్షన్, అది బాధితులు కాదు, నిందితులు ఒప్పుకున్నారు అనేది క్లియర్. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, నీటికి సంబంధించినటువంటి మొత్తాన్ని రద్దు చేసి మళ్ళీ షెడ్యూల్ వేసి కొత్త షెడ్యూల్ తో చేస్తారా లేదా అనేది రేపటిలోగా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ నిర్ణయం ద్వారా సిబిఐ కేసు బుక్ చేయడం ద్వారా ఒక ముందడుగు పడింది. ఇంకా ఉన్నటువంటి నేరానికి సంబంధించినటువంటి అంశం మీద సిబిఐ కేసు బుక్. అయితే ఈ వ్యవస్థకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రొసీజర్ లో జరిగినటువంటి మార్పులని, లోపాలని, అదే సందర్భంలో పేపర్ లీకేజ్ అనుమానాలని, వీటన్నిటినీ క్లారిటీ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ నెట్ కానీ, అంటే ఇవన్నిటి నిర్వహించేటటువంటి సంస్థ కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ కానీ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేపటికి దాని గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.